మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు బ్లాగ్స్. ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. సో నార్మల్గా మనం మూవీస్లో చూడడమే కదా పోలీస్ ట్రైనింగ్ ఎలా జరుగుతుందని. సో ఈరోజు నేను మీకు రియల్గా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ని చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు నేను మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. సో అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలుకి. అరే మన కరీంనగర్లో ఇట్లాంటి ప్లేస్ కూడా ఉందా అని మీరు ఆశ్చర్యపోతారు. అట్లాంటి ప్లేస్ అసలుకి. సో ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తాను. అది పీటీసీలోనే ఉంది. సో పీటీసీ అనేది షార్ట్కట్ అనమాట పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి. సో మేము దాన్ని పీటీసీ అంటాము. సో ఇది పీటీసీలో ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి ఒక చెరువు. సో అంటే నేను ఇక్కడికి ఒక 6 years బ్యాక్ ఏమో వచ్చాను అనుకుంటా. అప్పుడు మాత్రం ఏమీ లేదు, మొత్తం ఖాళీ ప్లేస్. ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ అయిపోయింది. సో అప్పుడు ఆ చిన్న గుంటలాగా ఉండే అనమాట. దాన్ని ఇప్పుడు కొంచెం పెద్దగా చేసి ఒక చెరువులాగా చేశారు. అట్లనే అవన్నీ స్టూడెంట్స్ కోసమని, ఐ మీన్ హాస్టల్ టైప్ అండ్ క్లాస్ రూమ్స్ కూడా. సో ఇది ఇక్కడ కనిపించేది మాత్రం చెరువు కాదు, ఇది ఒక పెద్ద బావి. సో అందుకే దానికి మొత్తం అది కాంపౌండ్ లాగా వేశారు చూడండి. సో ఇది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి ఒక చెరువు. సో మేము ఎప్పటి నుంచో మా డాడీ నార్మల్గా పిక్స్ షేర్ చేస్తుంటారు. సో మేము ఎప్పటి నుంచో చూడాలి అంటే ఇంకా ఈ రోజుకి కుదిరిందనమాట. ఈ రోజుకి మమ్మల్ని తీసుకెళ్లారు. భలే ఉంది కదండి ప్లేస్ అసలుకి. ఇప్పుడిప్పుడే ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు. అవన్నీ చెట్లు పెట్టారు చూసారా, కొబ్బరి చెట్లు. సో అవి ఇంకా పెద్దగా అయ్యే టైంకి ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ప్లేస్. అసలు అంతగానో ఊరిస్తున్నావు, ఆ ప్లేస్ ఏంటో చెప్పు అంటున్నారా? ఏం లేదండి ఆ ప్లేస్. సో నార్మల్గా మనము మూవీస్లో అట్లా చూడడమే చెట్టు పైన ఇల్లు. సో ఈరోజు మనం ఒక ట్రీ హౌస్ చూడబోతున్నాము. అది పీటీసీలో రీసెంట్గా ఏర్పాటు చేశారనమాట. సో దానికోసమే ఇవన్నీ చేంజెస్ చేశారు. అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు పెట్టడము అండ్ కొంచెం చెరువుని డెవలప్ చేశారు, వేశారు దానికోసమని. ట్రీ హౌస్ మాత్రం ఏమన్నా ఉంది అసలుకి, ఆసమ్ ఉందండి అసలుకి. నాకైతే బాగా నచ్చింది అసలుకి. ఇంకా చెట్లు చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఈ చెరువు క్రియేట్ చేశారు కదా, దీని పక్కకు అన్ని కొబ్బరి చెట్లు పెట్టారు. సో ఆ చెట్లు కనుక పెద్దగా అయిపోయిన తర్వాత మాత్రం ఈ ట్రీ హౌస్ ఏమన్నా ఉంటుందా అసలుకి. అప్పటికే ఆ పై నుంచి కిందికి చూస్తుంటే భలే అనిపించింది అసలుకి. ఇగోండి, ఇంకా లేట్ చేయకుండా మీకు చూపించేస్తాను. చూసారా ఎంత బాగుంది కదా ట్రీ హౌస్. చూడండి, ఒక 3 చెట్లు వరుసగా ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని ఈ ఇల్లు కట్టారు పైన. అవి బొంగులు ఉంటాయి కదా, వాటితోని కట్టారు. నేనైతే ఫిదా అయిపోయాను అసలుకి ఈ ఇంటికి. సో నాకు ఎప్పటి నుంచో కోరుకుండేది, నేను నార్మల్గా ఏమైనా హాలిడేస్ అవి ప్లాన్ చేస్తాం కదా, సో అప్పుడు ఊరికి అనుకునేదాన్ని అనమాట, ఇట్లా ట్రీ హౌస్కి వెళ్ళాలి, స్టే చేయాలి ఒక డే అయినా అని. బట్ అనుకోకుండా ఈరోజు ట్రీ హౌస్ చూసే కోరిక అయితే నాది నెరవేరింది. సో ట్రీ హౌస్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎక్కుతుందట, ఇడిచిపెట్టాను. చిక్కుద్ది. మా చిక్కుగానికి స్టెప్స్ అంటే చాలా ఇష్టం. ఆ స్టెప్స్ పైన బాగా ఆడుతుంది. సో ఆమెను ఎక్కుతాను మారం చేసింది. బట్ జీన్స్ కొంచెం లూజ్ ఉండేసరికి ఆమెకు ఎక్కడానికి రాలేదు, లేకపోతే ఇంకా ఆమెనే ఎక్కేది. బట్ తనకు మాత్రం చాలా నచ్చింది ఈ ప్లేస్. ఎంత ఎంజాయ్ చేసిందో తను కూడా ఇక్కడ. సో చూసారు కదా ఇవి స్టెప్స్, ఎంత బాగుందో కదా అసలుకి.
ఎంత నీట్గా ఉందో వర్క్ కూడా అసలుకి నాకైతే భలే బాగా నచ్చింది. ఇట్లా పైన కప్పు గడ్డితోని చేశారు, ఎంత బాగుందో అసలుకి. బట్ లోపలికి వెళ్ళడానికి అయితే నాకు భయం వేసింది ఫస్ట్ కొంచెం, బట్ తర్వాత వెళ్ళిన తర్వాత ఓకే స్ట్రాంగ్గానే ఉంది, పర్లేదు అనిపించింది. చూసారు కదా ఎంత బాగుందో లోపల కూడా. ఇవి 2 చెట్లు, అటు సైడ్ అటు కార్నర్కి ఇంకొక చెట్టు పైన కొమ్మలు. సో ఒక చైర్ వేసి ఉంచారు ఆల్రెడీ. మమ్మీ దగ్గరకు రెడీ. సో ఇదంతా లోపలి సైడ్ ఒక పెద్ద రూమ్ లాగా ఉందన్నమాట. చూసారు కదా ఎంత బాగా నీట్గా చేశారో అసలుకి. ఇది వీళ్ళందరూ కలిసి చేశారంట. సో భలే బాగుంది కదా. బాబా ఎన్ని డేస్ కష్టపడ్డారో ఇది చేయడానికి. సో ఇప్పుడు ఇది ట్రీ హౌస్ నుంచి పైనుంచి కింద వ్యూ అన్నమాట. సో ఈ రోడ్డు ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా స్ట్రైట్గా రోడ్డు, ఇదంతా వీళ్ళే రీసెంట్గా చేపించారు. సో ఇంకా వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, సో ఇంకా చేస్తున్నారు. నాకైతే ఆ హౌస్ వదిలేసి రావాలనిపించలేదు. నేనైతే ఫిదా అసలుకి ఆ ఇంటికి. ఎంత చల్లగా ఉండేనో అక్కడ, ఎందుకంటే ఇట్లా వేలాగా వేశారు కదా, అటు సైడ్ ఇటు సైడ్ అన్ని చెట్లు ఉండే, చాలా చల్లగా ఉంది అక్కడ. చూడండి భలే ఉంది కదా అసలుకి. తీసిండే పడుతుంది డాడీ చూడు. లోతుంటుందా డాడీ? లోతుంది. ఇవి కూడా ఉన్నాయి బోటు. ఎప్పుడు నెక్కింది బర్డ్స్ బర్డ్స్ చికెన్ బర్డ్స్. చలో చూసారుగా బోట్స్ కూడా అరేంజ్ చేశారు. నాకైతే అస్సలు రావాలనిపించలేదు, మస్తు అనిపించింది. సో నేను లాస్ట్లో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను అక్కడ దిగినవి. సో చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా మీరు మొదటిగా చూసుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. అలానే పక్కనున్న గంట కూడా కొట్టేయండి. సో నేను ఏ కొత్త వీడియోస్ చేసినా కూడా ఆ నోటిఫికేషన్స్ అనేటివి మీ మొబైల్కి వస్తాయి. సో ఇంకా ఈ వ్లాగ్ ఈరోజు ఇక్కడికి ఎండ్ చేస్తున్నా అండి. బాయ్.